వచ్చినందుకు మనం ఎంతైనా ప్రభుకి రుణస్థులమే అనే సత్యాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవడానికి ముందుగా మనందరం కలిసి ఒక చిన్న కోరస్ పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాళ్ళ కీర్తన ఒక చిన్న ఒక పల్లవి పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జగమునకిలాగునా ఈ 2025వ సంవత్సరానికి ఆఖరి ఆదివారం రోజున దేవుడు మీతో చెప్పమన్న నాకు ఇచ్చిన తలంపుని ఈ ఉదయం మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించి మీతో చెప్పమన్న మాటది చదువుకున్న ఒకసారి. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయమని ఆజ్ఞాపించగా వారందరూ అలాగు చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తే టోబియా యొక్క సామానులన్నీ ఆ గదిలో కనిపించినప్పుడు నెహెమ్యా చెప్పిన మాట, ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువులను తీసి పారవేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ హృదయం అనే గదిలో నూతన సంవత్సరానికి వెళ్ళడానికి ముందుగా ఏమైతో దాగి ఉన్నావో వాటన్నిటినీ తీసి పారవేయాలి. చాలా మంది తీసేయరు, సర్దుతారు అటు ఇటు. మా ఇంట్లో ఒక బల్ల ఉండేది. ఆ బల్ల మీద అప్పుడప్పుడు కొన్ని సామాన్లుండి ఆ బల్లంతా నిండిపోయేది. అప్పుడు మేమేం చేస్తామంటే ఏ సామాను పారేయడానికి ఇష్టపడం, అన్ని సామాన్లు లోపలికి నెట్టేస్తాం, లోపలికి పంపించేస్తాం. నేను ఈ సభలో వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డను దయచేసి గమనించాలి. దేవుని వాక్యమైన బైబిల్లో మనం ఆలోచన చేస్తే యెరూషలేములో ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయపు పై భాగంలో దేవుని సావుకునికి ఉన్న కొన్ని వస్తువులు ఆ గదిలో ఏర్పాటు చేసేదాని కోసం ఆ దేవాలయ పై భాగంలో గదిని ఏర్పాటు చేస్తే దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే గమనించాలి. దేవుని సావుకునికి అవసరమైన ఉపకరణాలు, సాంబ్రాణి, దేవుని సావుకుడు ఉపయోగించే పాత్రలు, ఆ గోడ దేవుని మందిరం పై భాగంలో ఉన్న విధానం దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. అయితే
బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అమ్మోనీయుడైన తోబియా అనబడిన వారి యొక్క సామానులు ఆ పై గదిలో ఉంచబడినట్లుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. ఒకప్పుడు ఆ గది పరిశుద్ధంగా ఉంది. ఒకప్పుడు ఆ గదిలో పరిశుద్ధులు నివాసం చేసేవాళ్ళు. ఒకప్పుడు అందులో సాంబ్రాణి, ఒకప్పుడు ఆ గదిలో దేవుని సేవకును ఉపయోగించే ఉపకరణాలన్నీ ఉన్నాయి. కానీ రాను రాను ఆ దేవాలయపు పై భాగంలో గదులలో ఏముందంటండి? తోబియా యొక్క వస్తువులు ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డలా దయచేసి గమనించాలి. ఒకప్పుడు వెలుగుతో ఉన్న గది, ఒకప్పుడు ఆత్మచేత ఆత్మపూర్ణులైన వారు నివాసం చేసే గది, తోబియా వచ్చాడు. తోబియా నివాసం చేస్తున్నాడు. తోబియా నివాసం ద్వారా ఆ ఇల్లంతా పాడుపడిపోయింది. ఆ దేవుని సాగుడుండే ఆ గది చీకటి గదిగా మార్చబడింది. దుర్వాసన కొడుతుంది. నివాసానికి యోగ్యమైన ఇల్లుగా లేని విధానం దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డారా దయచేసి గమనించాలని ఒక సేవకునిగా నేను ప్రేమతో ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఎవరు ఈ తోబియా? ఈ తోబియా యొక్క విధానం ఏంటో దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం మనం గమనించగలిగితే మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళు దేవుని సేవలో చేరకూడదు, వీళ్ళు దేవునికి ప్రతిష్ఠించేవారుగా ఉండకూడదని ఉద్దేశం ఆ దినాల్లో దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డరా దయచేసి గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ రోజున హృదయం అనే ఈ పరిశుద్ధ స్థలములో తోబియా అనే సాతాను మన హృదయాల్లో ప్రవేశించడమో ఒకసారి ఆలోచన చేసి ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని సరిచేద్దాం. మన హృదయంలో ఉన్న సాతాను క్రియలు ఖాళీ చేద్దాం. ప్రియ దేవుని బిడ్డరా దయచేసి గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే అన్యుడైన తోబియా అక్కడికి వచ్చాడో అదంతా కూడా పరిశుద్ధంగా ఉండవలసిన స్థలం అపరిశుద్ధంగా మారింది. పరిశుద్ధంగా ఉండవలసిన స్థలం అసహ్యంగా మారింది. ఈనాడు చాలా మంది భక్తి జీవితంలో కూడా పరిశుద్ధంగా ఉండవలసిన అనేక మంది పరిశుద్ధులు ఈ రోజున లోకంలో కలిసిపోయారు. నీతిగా బ్రతకవలసిన అనేక మంది నీతిని వదిలివేస్తున్నారు. దయచేసి గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యమైన బైబిల్లో ఆలోచన చేస్తే ఎవరు ఈ తోబియా ఎవరనంటే ఇతరుల యొక్క మంచిని ఏ మాత్రం కూడా సహించలేని మనుషులు వీళ్ళు. ఇతరుల అభివృద్ధిని చూసి వారవలేని వారు, ఇతరుల జీవితంలో వారికున్న ప్రార్థన జీవితాన్ని, వారికున్న విశ్వాస జీవితాన్ని, వారికున్న పరిస్థితులను చూసి ఓనవలేని మనుషులు ఎవరంటే తోబియులకు చెందిన వారిగా ఈ రోజు దేవుని వాక్యమైన బైబిల్లో నేను మీకు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా తోబియుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ తోబియులు ఎవరనంటే పరిశుద్ధతను పాడు చేసేవాడు, నీతిని పాడు చేసేవాడు, యథార్థతను ప్రేమించిన వారు, వారిలో కుళ్ళు, వారు ఇతరుల యొక్క మేలును చూసి సహించలేని మనుషులు. ఈ రాత్రి ఈ ఉదయకాలములో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట్లాడే తెలుసా? గదిని శుభ్రం చేయండి. ఆ తోబియా ఉన్న వస్తువులన్నీ శుభ్రం చేయండి. ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఇంకా చాలా మంది మానవుని హృదయం అనే మన హృదయంలో ఎన్నో దేవునికి అసహ్యమైన ఉంటే వాటిని శుద్ధి చేసి 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాల్సిన అవసరం ఉందన్న సత్యాన్ని నేను ప్రేమతో ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. ఈ దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు నిందల పాలైనారు, మందిరం పాడైపోయింది,
ఇశ్రాయేలు క్షేమం సరిగా లేని విధానం మనం చూస్తాం. ఆ యొక్క యెరూషలేము ఆ పట్టణంలో ఆ యొక్క మందిరము కాల్చబడిన విధానం, ఆ గుమ్మములు కాల్చబడిన విధానం, ఆ మందిరం యొక్క స్థితి, పడిపోయిన గోడలన్నీ పడిపోయిన విధానం, ఇవన్నీ దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తామండి. ఒకసారి చదువుకుందాం 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. దయచేసి గమనించాలి, దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ఈ యొక్క అమ్మోనీయుడైన టోబియా ఇతడు ఆ దేశంలో దాసుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క క్షేమాన్ని ఓర్వలేని వాడు, ఇతరుల యొక్క క్షేమాన్ని ఏ మాత్రం కూడా సహించలేని వాడుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలమైన మనం దేవుని ప్రజలకు మేలు కలుగుతున్నప్పుడు, దేవుని ప్రజలైన వారికి ఆశీర్వాదం కలుగుతున్నప్పుడు ఈ టోబి యొక్క ఆలోచన ఏంటంటే వారి జీవితంలో మేలు పొందకూడదు, వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకూడదని అడ్డగించే మనుషులు టోబియా మనుషులు. ఈ రోజున టోబియా లాంటి లక్షణాలు మనలో ఉన్నవేమో ఆలోచించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మంచి జరుగుతుందంటే చాలా మంది సంతోషించే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది దుఃఖించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ టోబియా ఎవరంటే చెడ్డ జరుగుతుందంటే సంతోషించేవాడుగా దేవుని వాక్యంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన జీవితంలో దేవునికి అసహ్యమైన కుళ్ళు, దేవునికి ఇష్టం లేని అవిశ్వాసం, దేవుడు నిన్ను నన్ను దేవుడిని కనపరచలేని ఏ విధమైన ఆటంకాలు మన హృదయంలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో అది టోబియా వల్ల వచ్చింది, అది టోబియా మనసున సత్యాన్ని ఈ రోజున ఒక సేవకుడిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎదుటి వారి మేలు చూసి వారవలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి గమనించాలి, దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను. ఆ టోబియా మనసు ఎవరంటే ఎదుటి వారి యొక్క మేలుని సహించలేని వారు, ఎదుటి వారి యొక్క అభివృద్ధిని చూసి వారవలేని వారు, ఎదుటి వారి యొక్క ఆత్మీయతను చూసి వారవలేని వారు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలని ఒక సేవకుడిగా నేను ప్రేమతో మనం చేస్తున్నాను. భక్తుడై దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ప్రియమైన నెహెమ్యా అంటున్నాడు, ఇదిగో టోబియా యొక్క గదిని ఖాళీ చేయండి, ఆ గదిలో ఉన్న అతని వస్తువులన్నీ తీసి పారవేయండి. దయచేసి గమనించాలి, ఈ టోబియాలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఎదుటి వారి మేలుని, ఎదుటి వారి పరిశుద్ధతను, ఎదుటి వారి ప్రార్థనా జీవితాన్ని, ఎదుటి వారిలో ఉన్న మంచిని ఓర్చలేని తనం ఎవరిలో ఉంటే వారు టోబియా మనసు కలిగిన వారుగా ఈ ఉదయ కాలశంలో ఒక సేవకుడిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డరా, అందుకని దేవుడు నెహెమ్యా అంటున్నాడు, దానిని తీసి పారవేయండి. ఈనాడు చాలా మంది పారవేసే స్థితిలో లేరు, కానీ సర్దుబాటు చేసే స్థితిలో ఉన్నారు. పర్వాలేదులే, ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు ఆలోచన చేస్తున్నారు, మనం చేసేది ఎవరు చూడలేదు, కానీ సర్దుబాటు చేసుకుంటున్నారు. కానీ తీసి పారవేయలేని స్థితిలో ఉన్నావేమో ఒకసారి గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు దయచేసి గమనించాలి, టోబియా వస్తువులను తీసి పారవేయండి, ఆ గదిలో ఉండకూడదని చెప్తున్నాడు నెహెమ్యా. ఈ చివరి దినాల్లో నీ హృదయం అనే గదిలో ఏదుంటో అది పారవేయమని మన యేసు మనతో చెప్తున్నాడు. పారవేస్తావా? ఇంకా అలాగే సర్దుబాటు చేసుకుంటావా? ఆలోచించాలని మనం చేస్తున్నాడు. టోబియా యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎదుటి వారి మేలును సహించలేని వాడు, ఎదుటి వారి పరిస్థితులను ఓర్చుకోలేని వాడు, ఎదుటి వారి ప్రార్థనా జీవితాన్ని మెచ్చుకోలేని వాడు. కాబట్టి ఇలాంటి జీవితం ఎవరిలో ఉంటే వారు టోబియా మనస్తత్వం కలిగిన వారుగా మరొకసారి నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, దయచేసి గమనించాలి, నీ గదిని శుభ్రం చేయి. ఈ 2025వ సంవత్సరం ఆఖరి దినాన నా దేవుడు నీతో మాట్లాడుతున్న తెలుసా? నీ హృదయం అనే గదిలో అన్యాయం ఉంది, అక్రమం ఉంది, లోభితనం ఉంది, దొంగతనం ఉంది, పాపపు బుద్ధి ఉంది, అనేక ఆచారాలు నీ హృదయం అనే గదిలో దాచిపెట్టావు. కాబట్టి
బట్టి దానిని తీసి పారవేయాలని దేవుని వాక్యమైన బైబిల్లో నేను మనం చేస్తున్నా. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమైన బైబిల్ మనం చూసినట్టే ఆశాపడ్డాడు, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను, దేవుని యందు నేను నమ్మకం కలిగి ఉన్నాను, ఆయన చెయ్యి నా మీద బలముగా ఉంది అని పలికిన ఆశాప ఏమంటాడు తెలుసా? భక్తిహీనులను చూసినప్పుడు, భక్తి కలిగిన వారు ఎదుగుతున్న చూసినప్పుడు నా హృదయంలో వేదన కలుగుతుందంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలు దయచేసి గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఆశాప ఆలోచన ఏంటంటే మనం ఎప్పుడు దేవుడు అని దేవుడి గురించి ఆరాధన చేస్తున్నాం, కష్టాలు మనకు దగ్గరలో ఉండిపోతాయి. కానీ దేవుడు ఎరగిన వారు ఆశీర్వించబడ్డం, దేవుడు ఎరగిన వారు గొప్పవారు అవడం, దేవుడు అంటే తెలియని వారి జీవితాల్లో ఎన్నో మేలు జరుగుతున్నాయి. కానీ ఆయన ఎరిగిన వారి జీవితాల్లో ఎంతో నష్టము, కీడు, తొందరలు కలుగుతున్నామని నాకు భక్తిహీనులు చూసినప్పుడు నేను ఓర్చుకోలేకపోతున్నానంటాడు. ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డరా దయచేసి గమనించాలని నేను ప్రేమతో ప్రభు పక్షంగా మనవి చేస్తున్నా. నా హృదయంలో, మన హృదయంలో ఏ మత్సరం దాగి ఉందో, అన్ని ఆచారాలు ఏమి దాగి ఉన్నాయో మన జీవితంలో ఒకసారి మనం గమనించుకోవాలని నేను ప్రేమతో ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుడి చేత దేవుడు మెచ్చుకున్న ప్రజలు, అందరూ బాగుండాలని ఆశిస్తున్న ప్రజల జీవితాల్లో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు దయచేసి గమనించాలి. వారి క్షేమాన్ని చూసినప్పుడు హిజ్కియా ఈ యొక్క దేవుని వాక్యం అని బైబిల్ మనం చూస్తే ఆయన నెహెమ్యా చాలా బాధపడుతున్న విధానం దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డగా దయచేసి గమనించాలని ప్రేమతో ప్రభు పక్షంగా మనకు చేస్తాం. తోబియా ఎవరంటే, తోబియా యొక్క లక్షణం ఏంటంటే ఎదుటి వారి యొక్క మంచిని చూసి అసూయపడేవాడు, ఎదుటి వారి పరిస్థితులను చూసి అసూయపడేవాడు, ఎదుటి వారి భాగములు చూసి అసూయపడేవాడు, ఎదుటి వారి పరిస్థితులను చూసి అసూయపడేవాడు. ఈ రోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డరా, ఈ చివరి వారంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తోబియా హృదయం నీలో ఉందేమో, దేవుని ఆలోచన హృదయంలో దాగి ఉందేమో, దానిని తీసేయ్. రెండవదిగా తోబియా ఎవరంటే దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా హేళన చేసే మనస్సు కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా దయచేసి గమనించాలి. ఆత్మ కలిగిన వారిని హేళన చేయడం, మంచి వారిని తృణీకరించే పద్ధతి కలిగిన వాడు తోబియా. ప్రియమైన దేవుని బిడ్డరా రెండవది అనుకుంటాను 36 మనం చూస్తుంటే దేవుని దూతలను ఎగతాళి చేసేవారు ఇశ్రాయేల్ ప్రజలుగా మనం గుర్తిస్తున్నాం. ప్రియమైన దేవుని మీద దయచేసి గమనించాలి. ఈనాడు చాలా మంది దేవుని సేవకులను, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిని, దేవుని దూతలు ఇంకా మన జీవితంలో హేళన చేసేవారుగా ఉన్నామేమో ఆలోచించాల్సిన అవసరం ఉందన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు ఈ తోబియాలంటే మొదలుగా దేవుని వాక్యమైన బైబిల్లో ఎదుటి వారిని చులకనగా చూసేవారు టోబియన్లు నెంబర్ 1. రెండవగా ఎవరి టోబియన్లు అనంటే దేవుని వాక్యం అనే బైబిల్లో ఎవరి టోబియా అంటే హేళన చేసేవారు, తృణీకరించే మనుషులు. ఈ రోజున హేళన జీవితాన్ని కలిగి ఉన్నావా? తృణీకరించిన వారి జీవితంలోయా దయచేసి గమనించాలని ఒక సేవకునిగా నేను ప్రేమతో ప్రభు పక్షంగా మనవి చేస్తున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డరా, అందుకనే దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట తెలుసా? తోబియా వస్తువులన్నీ తీసి పారేసేయండి. ఆ యొక్క గదంతా చీకటిగా ఉంది, ఆ గదంతా వాసన కొడుతుంది, ఆ గదిలో పరిశుద్ధత లేదు, ఆ గది దేవునికి ఇష్టమైనదిగా లేదు. ఈ రోజున నీ హృదయం అనే గది కూడా ఎలాగా ఉందో పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎవరి తోబియా? 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఎదుటి వారిని చులకనగా చూసే మనుషులు. రెండవదిగా ఎవరి తోబియా అంటే హేళన చేసి
తృణీకరించువా. నీవెంత, నీ బ్రతుకెంత, నీవెంత, నీ స్థితి ఎంత, నీవెంత, నీ పద్ధతి ఎంత అని కొంచెం డబ్బు పెరగగానే ఎదుటి వారిని చులకనగా చూసే లక్షణాలు కలిగిన వారు తోబియర్లు. ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డరా, ఈ తోబియా లక్షణాలు ఉన్నాయేమో నీ ఇంటిలో, ఈ తోబియా ఆలోచన మనసులో ఉన్నాయేమో దయచేసి ఉదయ కాలసభలో పరీక్షించుకోవాల్సిందిగా దేవుడు నీతో మాట్లాడతాడు. మూడవదిగా తోబియా ఎలాంటి వాడు, ఎలాంటి లక్షణాలు కలిగిన వాడుగా అని అంటే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచ్చిన వాడు చూసినట్టే దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే నెహెమ్యా ఆధిపత్యంలో ఇశ్రాయేలీయులందరూ పని చేయడానికి కూడుకున్నారు, గోడలు కట్టించేశారు, ఏమేమో కావలసినవన్నీ పనులన్నీ వారు క్రమంగా చేస్తున్నారు. కానీ దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ఈ తోబియా యొక్క పని ఏంటో తెలుసా, వాళ్ళ యొక్క లక్షణం ఏంటో తెలుసండి. తోబియా ఏం చేస్తుందండి, మిగుల కోపపడి. ఈ రోజున నా జీవితంలో తోబియా లక్షణాలు ఉన్నాయేమో, అమోనీయుడైన తోబియా లక్షణాలు ఉన్నాయేమో. అందుకని ఆఖరి రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ గదిని శుభ్రం చేయి. ఎంతకాలం నీ గది మురికితో నింపబడాలి, ఎంతకాలం అసూయతో నీ హృదయం అనే గది నింపబడుతుంది, ఎంతకాలం ద్వేషించే మనసు నీ హృదయంలో ఉండాలి, ఎంతకాలం ఇతరులు ప్రేమించకుండా నీవే గొప్పని చూసుకొని ఇతరులు తృణీకరించే మనసు నీలో ఉంటుంది. తోబియా యొక్క మూడవ లక్షణం ఏంటంటే కోపపడి లక్షణము కలిగిన వాడు. చదువుకున్నాం ఒకసారి. సన్బలటును, టోబియాయును, అరబీయులను, అమోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు పీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి. ఈ ఉదయ కాలసభలో ప్రియమైన దేవుని బిడ్డలుగా చేసి గమనించాలని కోరుతున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే నెహెమ్యా చెప్పిన మాట ఈ రోజు గుర్తుంచుకోవాలి. నెహెమ్యా ఏం చెప్పాడు? నెహెమ్యా ఎవరండి? ఒక రాజు దగ్గర రాజుకి ద్రాక్షరసాన్ని, పానీయాన్ని, సమస్తాన్ని అందించేవాడు నెహెమ్యా. ఏదైనా ఒక రాజు ఆహారం తినాలంటే ముందు నెహెమ్యా తిని ఆ తర్వాత పర్వాలేదనుకుంటే, అందులో ఏ కల్మషం లేదనుకుంటే రాజు తినాలి. రాజుకి ఆకలి, ఆ రాజుకి దాహం వేస్తే ముందు ఈ వ్యక్తి తినాలి. నెహెమ్యా తిని తాగి ఇది మంచిదేనండి, ఇందులో కల్మషం లేదని తేలిన తరువాతనే రాజు పానం చేస్తాడు. ఒక రాజు దగ్గర ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు నెహెమ్యా చెప్పిన మాట. నెహెమ్యా రాజు దగ్గర ఇలాగా పరిచర్యలో ఉన్నవాడు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించబడినప్పుడు యెరూషలేములో ఉన్న విషయాలు తెలుసుకుంటే నెహెమ్యాకి బాగా దుఃఖం వచ్చింది. అయ్యో, నేను ఉంటున్న నివాసం యెరూషలేము అనే పట్టణం ఇలాగ పాడైపోయింది, గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రహరీ గోడలని పడిపోయాయి అని ఏడ్చి దిగులు పడుతున్నప్పుడు రాజు అన్నాడు, నీకు ఎంత సామాను కావాలో ఈ దేశం నుంచి తీసుకెళ్లి ఆ దేశంలో ఆ మందిరానికి కావలసినవన్నీ నిర్మాణం చేయమని చెప్పిన వాడండి. ఈ రోజు వాక్యం పెట్టినప్పుడు ఈ దేవుని పిల్లరా దయచేసి గమనించాలి. ఎప్పుడైతే నెహెమ్యా యెరూషలేముకు వచ్చి ఆ దేవుని మందిరాన్ని చూశాడో, ఆ దేవుని మందిరం పై భాగంలో ఉన్న గది చూశాడో, అది ఇప్పుడు పరిశుద్ధ నివాసం లేదు, అక్కడ చీకటి ఉంది, అక్కడ అంధకారం ఉంది, అక్కడ దొంగల గృహంగా మార్చబడింది, అది అందులో పరిశుద్ధత లేదు. అలాంటి విషయాలు గమనించిన నెహెమ్యా అన్నాడు, ఇప్పుడు ఈ గదిలో ఎవరున్నారు? అప్పుడు చెప్తున్నారు అక్కడ ఉన్నవారు, అయ్యా ఈ గదిలో పరిశుద్ధులు లేరు, ఇప్పుడు ఈ గదిలో అమోనీయుడైన టోబియా ఉన్నాడు. అప్పుడు నెహెమ్యా చెప్పిన మాట, ఈ గదిలో ఉన్న నెహెమ్యా సామాన్లన్నీ టోబియా సామాన్లన్నీ తీసి బయట పారవేయండి. సామాన్లు అంటే మీకు తెలుసుగా లోక సంబంధమే. నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. ఆత్మ సంబంధంగా అతని గదిలో లేకపోతే హృదయం అనే గదిలో ఏముందండి? ఎదుటి వారి యొక్క
ఎదుటి వారి యొక్క మేలును చూడలేనివాడు, ఎదుటి వారిని చులకనగా చూసేవాడు మొదటి లక్షణం. రెండవదిగా అతని హృదయం అనే గదిలో ఏముందండి? హేళన, తృణీకరించే విధానం. మూడవదిగా అతని హృదయం అనే గదిలో ఏముందంటే మిగుల కోపపడే విధానము, అంటే కోపం ఎక్కువగా తెచ్చుకునే విధానం. ఈ రోజున తోబియా అనే వారి లక్షణాలు మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ తోబియా లాంటి లక్షణాలు మీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నవేమో దయచేసి గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కయీను మనకు తెలుసు, భూమి మీద ఉన్న మొట్టమొదటి యవనస్తుడు. హేబేలు దేవునికి ఇష్టమైన బలి తెచ్చాడు, కానీ కయీను దేవునికి ఇష్టమైన బలి, కోరుకున్న బలి ఇవ్వలేదు. ఇవ్వకపోతే దేవుడు అంగీకరించలేదు. అయ్యో నా బలి అంగీకరించలేదు, నేనేదో తప్పు చేశానని తన తప్పు తాను దిద్దుకోవలసిన వాడు కోపమని ఎక్కడికి వెళ్ళాడండి? తన తమ్ముడు పొలంలో తన గొర్రెలు మేకలను మేపుతుంటే తమ్ముడు దగ్గరికి వెళ్ళి అమాంతంగా తమ్ముడిని చంపివేశాడండి. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలా మంది కోపం తెచ్చుకుంటున్నారు, కానీ ఆ కోపానికి గల కారణం ఏంటి? ఆ కోపం ఎందుకు వచ్చేసింది? ఆ కోపాన్ని ఎలాగ సహించాలి, ఆ కోపాన్ని ఎలాగ జయించాలి ఆలోచన లేని విధానం చాలా మందిలో మనకు కనిపిస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుడు బిడ్డలారా, దయచేసి గమనించాలని నేను ప్రేమతో మనం చేస్తున్నా. ఎవరు ఈ తోబియా అంటే? ఎవరండి? నేను చెప్తే మీరు ఆలకించడం కాదు, ఇప్పుడు బైబిల్ చదవద్దు, నేను చెప్తే మీరు వింటగా. ఎవరిని తోబియా? ఎదుటి వారిని చూసి, మేలును చూసి సహించలేని వాడు. రెండు, హేళన చేసేవాడు. హేళన అంటే ఎగతాడు. అబ్బో ఈ పెద్ద పరిశుద్ధులంట, ఈ పెద్ద అదంట, ఈ పెద్ద ఇదంట అని హేళన చేసే మనసు, తృణీకరించే, నాకంటే పెద్దదా ఏంటి, నాకంటే పరిశుద్ధుతుందా ఏంటి, నాకంటే గొప్పదా ఏంటి, నాకంటే బాగా పాడుతుందా ఏంటి, నాకంటే బాగా ప్రార్థన చేస్తుందా ఏంటి అని తృణీకరణ. రెండు లక్షణాలు దయచేసి గమనించా. ఒకటి, ఎదుటి వారిని చులకనగా చూసేవాడు. ఎవరండి? తోబియా. రెండు, హేళన చేసి తృణీకరించి స్వభావం వాడు తోబియా. మూడవదిగా దేవుని వాక్యమైన బైబిల్లో తోబియా ఎవరంటే మిగుల కోపము కలిగిన మనిషి, కోపం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ఎక్కువ కోపం తెచ్చుకున్నవాడు. ఈనాడు చాలా మందిలో పని చేత కాదు, కానీ కోపం మాత్రం మామూలుగా ఉండదు కదా. ఎవరికన్నా ఏదైనా చెప్పు, అయ్యో ఇది మంచి ఇది చెడ్డని ఆలోచించదు, తిరిగి మళ్ళీ వాళ్ళ మీద పడిపోతారు కదండి. ఈ రోజుల్లో ఎవరికి చెప్పలేదు. మా పాప రాత్రి ఫోన్ చేశాడు, ఏమా కోపంగా ఉన్నావు, ఎవరితో ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడుతున్నా ఉన్నాను. లేదు డాడీ, ఒక స్టూడెంట్ చదవట్లేదు, వాళ్ళ అమ్మల గారికి ఫోన్ చేశాను, వాళ్ళ అమ్మగారితో మీ అబ్బాయి గురించి నేను ఫోన్ చేయను, పెట్టేసే అని గట్టిగా అరిచి పెట్టేశాను అంది. నేనన్నా, అమ్మా నువ్వు ఆడపిల్లివి, చాలా దూరంలో ఉన్నావు, వాడు 8th క్లాస్ చదివే విద్యార్థి, వాడు నలుగురు పిల్లలు తీసుకెళ్ళి అటకాయిస్తే ఏమవుతుంది? ఎందుకు మనకు అనవసరంగా నీ అధికారులకు తెలియచేయమంటే, డాడీ అబ్బాయికి రేపు మార్కులు తక్కువ ఇస్తావా అని నా మీద రివర్స్ అయింది. ఎప్పుడు ఇక్కడ రివర్స్ అవుతుందో నేను వెంటనే ఫోన్ పెట్టేస్తాను. ఎవరైనా నా మీద రివర్స్ అవుతున్నారంటే వెంటనే ఫోన్ పెట్టేస్తాను. దయచేసి గమనించాలి, ఈ రోజు చాలా మంది చెప్పే మాటలు, వారికి వినబడి చెప్తున్న మాటలు అవి మంచి చెడ్డ అని ఆలోచించడం, కానీ తిరగబడుతున్నారు, కోపం ఎక్కువ తెచ్చుకుంటున్నారు. ఈ రోజు వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి, మనం చేస్తున్నాను. తోబియా సామాన్లను తీసి పాడవేయండి. ఈ రోజు తోబియా సామాన్లు ఏంటంటే ఎదుటి వారి మెప్పును ఓర్చుకోలేని వాడు. తోబియా ఎవరంటే హేళన చేసేవాడు, ఇతరులను తృణీకరించేవాడు. మూడవదిగా ఎవరు తోబియా అంటే ఎవరండి? కోపము మామూలు కూడా దగ్గర వాడు కోపం, చెంబులు, కట్టలు, బుట్టలు మొత్తం ఇసిరి బయటపడేస్తారు కదా.
నాలుగవదిగా ఎవరు ఈ టోబీలు అంటే, టోబియా ఎవరంటే పనిని ఆటంకపరిచేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్టే దేవుని వాక్యమైన బైబిల్లో టోబియాతో పాటు మరికొద్ది మంది వచ్చి అక్కడ పని జరుగుతుంటే, యెరూషలేము ప్రాకారాలు కడుతుంటే, కోట కొమ్మలు తిరిగి మన కొత్త నిర్మాణం చేస్తుంటే, దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తున్న మాట ఏంటంటే వాళ్ళు వాటిని ఆటంకపరచాలని ప్రయత్నం చేశారు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా దయచేసి గమనించాలని ప్రేమతో ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఈ రోజున అమోనీయుడైన దాసుడు తోయాబు, ఈ తోయాబు చేసే పనులు టోబియా, ఈ టోబియా గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డరా ఆలోచించాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. టోబియా వస్తువులను తీసి రూములో నుంచి గదిలో నుంచి తీసి పారవేయండి. చాలా మంది పారేయట్లేదు, దాచిపెట్టుకుంటున్నాం. ఎంతమంది ఒక విషయం చెప్పాను, ఒక అమెరికా ఆయనను ఇండియా ఆయన కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు లోపల ఈగలు ఎక్కువగా మూగుతున్నాయి, ఈగలు వస్తున్నాయి లోపలికి. అమెరికా చూశాడు, అదే ఏంటి కారులో ఈగలు ఉన్నాయని చూస్తే పాస్టర్ గారి బూట్ల మీద ఈగలు వాడుతున్నాయి. అప్పుడు ఆయన అమెరికానికి తెలిసింది, ఈ పాస్టర్ గారి బూట్లు మంచివి కాదు, ఇవి చాలా అసహ్యంగా రోతగా ఉన్నాయి కాబట్టి ఈ కారు కంపుతో ఉంది, ఈ కారు అంతా కూడా ఈగలతో నింపబడ్డాయని గ్రహించిన అమెరికా ఆయన ఒక షాపు దగ్గర ఆపి ఏం చేశాడండి, సాక్సులు కొనిపెట్టాడు, బూట్లు కొనిపెట్టాడు. కానీ దయచేసి గమనించాలి, బూట్లేమో సంచులు వేసుకున్నాడు, సాక్సులేమో జేబులో పెట్టుకున్నాడు. ఈనాడు చాలా మంది సర్దుబాటు చేసుకుంటున్నారు తప్ప అయ్యో దానిని వదిలిపెట్టాలి, దానిని తీసి పారవేయాలని ఆలోచన లేదు. ఎందుకు ఆలస్యంగా వచ్చారని అంటే మన మీద తప్పు చెప్పుకుంటామా? ఎస్టర్ గారు మన మీద తప్పు చెప్పుకో. ఏమండి ఆటో బాగా లేట్ అయిందండి, కొంచెం ముందుకు తయారు చేయవచ్చు కదా, ముందు కొంచెం ఆటానికి ఫోన్ చేయొచ్చు కదా. కానీ అప్పుడు కాదు, మనం టైం అయిపోయి 11 గంటలు అవుతున్నా అప్పుడు ఫోన్ చేస్తాం ఆయనకి. 10 గంటలకు ఫోన్ చేస్తే సర్దుకొని వస్తాం కదా. కాదు, అలా అంటే మనం కోపం కదా. ఈ రోజు దయచేసి గమనించాలని నేను ప్రేమతో ప్రభు పక్షిగా మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డగా దయచేసి గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యమైన బైబిల్ బట్టి చూస్తే నెహెమ్యా చెప్తున్న మాట ఏంటో తెలుసా? టోబియా యొక్క పాత్రలన్నీ తీసి పారవేయండి. ఈరోజు పారవేసే స్థితికి నీవు వస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ఎప్పుడైతే ఆ సామాన్లు తీసేయని చెప్పాడో అనుకుంటాను, టోబియా లోక సంబంధమైన మనిషి కాబట్టి పనికిరాని వస్తువులు అన్ని గదులు ఉండి ఉండొచ్చు. కానీ ఆ పనికిరాని గదులు బట్టి అవన్నీ తీసి పారవేయమన్నాడు. అసలు నేను దయచేసి గమనించాలి, ఈ అన్యుడైన టోబియా, ఈ అమోనీయుడైన టోబియా దాసుడు ఎలా లోపలికి వచ్చారంటే దేవుని వాక్యమైన బైబిల్ మనం ఏం చూస్తామంటే ఎలియాషీబు అనబడిన ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని ద్వారా అతడు లోనికి వచ్చేసాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డరా దయచేసి గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి గమనించాలని ప్రేమతో నేను ప్రభు పక్షంగా మనం చేస్తున్నాను. ఆ టోబియా ఉన్నంత కాలం ఆ గదిలో పరిశుభ్రత లేదు. టోబియా ఉన్నంత కాలం ఆ గదిలో ఆ దేవుని ఉపకరణాలు లేవు. ఆ టోబియా ఉన్నంత కాలం అక్కడ దేవునికి కావలసిన ఆ దేవుని ఆ సన్నిధికి ఉపయోగపడే సాంబ్రాణి ఆ గదిలో లేదు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటండి? టోబియా వస్తువులను తీసి పారవేయండి. గదిలో ఉన్న వస్తువులను తీసి పారవేయండి. గది అంటే హృదయం, టోబియా అంటే సాతాను క్రియలు, సాతానుడు వాడిని హృదయంలో ఉండి
ప్రార్థన చేయకుండా, పరిశుద్ధత లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో సంబంధం లేకుండా, ఇష్టానుసారంగా నిన్ను ఇష్టవచ్చినట్టుగా ఆటాడుకుంటున్నాడు. నీ జీవితంలో సంతోషాన్ని లేకుండా చేస్తున్నాడు. ఈ రోజున, చివరి రోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. పరమగీతం 4:6 చూస్తే, సాంబ్రాణి చేత నింపబడింది ఆ హృదయం. ఈ రోజున సాంబ్రాణిగా దేవునికి ఇష్టమైన, దేవుని చిత్తమే సాంబ్రాణి. దేవుని చిత్తం జరిగించునే సాంబ్రాణి అనుభవం ప్రార్థనా జీవితంగా ఈ రోజున ఒక సావుకుడుగా మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, దయచేసి గమనించండి. మీ ఇంట తోబియా వస్తువులు ఉన్నాయా? నీ ఇంట తోబియా వస్తువులు ఉన్నాయా? ఎవరి తోబియా అంటే ఎవరండి? ఎవరు చెప్పారండి? మొదటిగా ఇతరుల యొక్క చెప్పారండి. ఏం చెప్పారండి? ఎవరి తోబియా? ఇతరుల యొక్క మంచిని ఓర్చుకోలేని వాడు. 2, ఎవరి తోబియా అంటే ఇతరుల్ని హేళన చేసేవాడు, తృణీకరించేవాడు. ఎవరి తోబియా అంటే కోపం ఎక్కువగా ఉండేవాడు, కోపపడే మనస్తత్వం కలిగిన వాడు. ఎవరి తోబియా అంటే దేవుని పనులను ఆటంకపరిచేవాడు. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ఉపవాస అనుభవం లేకుండా ఆటంకపరిచేవాడు తోబియా. ఈ రాత్రి నీ హృదయం, ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం అనే గదిలో ఉంటే తీసి పారవే. పని జరగకుండా ఉంచి ఆ తోబియా నీ హృదయంలో ఉంటే తీసి పారవే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చిత్తం నెరవేర్చబడి విధానంలో నీ ఇల్లు శుభ్రం చేసుకోవాలి. నీ గది ఖాళీ చేసి, అపవిత్రమైన వాటన్నిటిని ఖాళీ చేసి, పవిత్రమైన రీతిలో నీ గదిని ఉంచాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. రాబోయే 26వ సంవత్సరంలో అతి గొప్ప కార్యాలు నా దేవుడు మీ పక్షిగా జరిగించి ప్రతి విషయంలో సహాయం చేసి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ తల వంచండి, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. మా మంచి దేవుడా, నీ కొందనాలు స్తోత్రాలు. నైనా యెరూషలేము పైగదిలో పరిశుద్ధులు ఉండవలసింది, పరిశుద్ధత ఉండవలసింది, దేవుని ఉపకరణాలు ఉండవలసిన గదిలో తోబియా వచ్చి నివాసం చేస్తున్నాడు. తోబియా వస్తువులు అందులో ఉన్నాయి. తోబియా వస్తువులు, ఒకటి ఎదుటి వారి మేలును సహించలేని విధానం, రెండవదిగా హేళన చేసి తృణీకరించే విధానం, 4 కోపపడే విధానం, 5 ఆటంకపరిచే విధానాలు. ఇవన్నీ కూడా తోబియా సామాన్లే. ఈనాడు మా జీవితాలు కూడా, మా గదిలో కూడా ఇలాంటివి ఉన్నాయి. నైనా ఈ 2020 సంవత్సరానికి వెళ్ళడానికి ముందుగా మా గదిని శుద్ధి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. విన్న మాటలు పరిశుద్ధాత్ముడు అనే నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఇంకా ఎవరి జీవితాల్లో, ఎవరి సంఘాలలో, ఎవరి కుటుంబంలో తోబియా నివాసం చేసి కుటుంబానికి నష్టం కలిగిస్తున్నాడు, ఈ ఆఖరి ఆదివారం వారి కుటుంబంలో, వారి జీవితంలో ఆ తోబియాను తొలగించి నెమ్మది, సమాధానం, సంతోషం బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకొని, జీవాధిపతిని మీ చేతులు బిడ్డలు అప్పగిస్తూ యేసు పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి కూర్చోండి. Relatif pa madali.